సో ఏమిగోస్ ఈరోజు అయితే నేను మా బావగారు అయితే కలిసి ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ అనమాట. హాయ్, యూఆర్ గోయింగ్ టు ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. తెలుగులో డబ్బింగ్ చేస్తాను తర్వాత. రాయుడు గారి మిలిటరీ హోటల్. రోజు ఆదివారం కాబట్టి అక్కడ ఆదివారం మటన్ దమ్ బిర్యానీ ఫేమస్. ఆ టేస్ట్ చేయడానికి నేను మా బామర్ది ఇద్దరం కలిసి వెళ్తున్నాం. టేస్ట్ చేసిన తర్వాత ఎలాగుందో మళ్ళీ రివ్యూ అనేది చెప్తాం. ఓకే, బావగారు అయితే ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి వైజాగ్ నుంచి వచ్చారు ఇప్పుడు మన కోసం, నన్ను తీసుకుని వెళ్ళడం కోసం. ఇప్పుడు మేమంటే మెకానికల్ ఉంది. సో అంత అందంగా ఉండదు, అందుకని చూపించట్లేదు. బావగారు నేను అందంగా ఉంటాము. సో అందుకని అయితే మీ ఇద్దరు కనపడతాము. సో నీట్గా మంచిగా సాంగ్స్ పెట్టుకుని అయితే పెద్దాపురం మీదుగా మల్లెపల్లి వెళ్తున్నాం. గూగుల్ అయితే మళ్ళీ ప్రూవ్ చేసింది, ఆ రోడ్ అయితే వర్స్ట్ ఉంది. పెద్దాపురం నుంచి మల్లెపల్లి వెళ్ళి దారి చాలా అంటే చాలా వర్స్ట్ ఉంది. మరి ఆ రోడ్డు చెట్లు చూసి చాలా నీట్గా ఉంది రోడ్డు అనుకుంటున్నారు కదా, మరి మీరు అక్కడే మటన్ దమ్ములు అయితే కాల్ చేశారు. చూడండి ఎంత పెద్ద గొయ్యి ఉంది ఇక్కడ. గూగుల్ తో ఎప్పుడు ఇలా చేస్తుంది. పాప మా అక్కకి 100 వేలు 20 వేలు కూడా తేడా తెలియదు. అలా చూస్తున్న డబ్బులను అయితే ఎలా వెళ్ళాలి. పక్కన మా బావగారు ఎప్పుడు మళ్ళీ ఎంత ఇవ్వాలో. ఫైనల్గా అయితే హైవేకి వచ్చేసాం. హైవే అయితే చాలా నీట్గా ఉంది, కానీ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక పర్లేదు నీట్గా ఉంది, డూప్లికేట్ ఏమీ లేవు. సో ఇదే మల్లెపల్లి ఎంట్రన్స్లోనే ఉంది రెస్టారెంట్. అది అసలు ఖాళీ అయితే లేదు రెస్టారెంట్, ఫుల్ బిజీగా ఉంది. ఎన్ని వెహికల్స్ అనేది చూడండి, కార్లు. కార్ షోరూమ్ కూడా కార్లు ఉన్నాయి, మా అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడైతే. ఏడు దాటి వెళ్ళిపోతున్నాం అనుకునేలోపు మా బావగారు న్యూస్ చెప్పారు, మనం అయితే యూటర్న్ 7 కిలోమీటర్స్ తర్వాత తీసుకుని నావిగేషన్ చేస్తుంది. పొరపాటున యూటర్న్ అయితే చెప్పలేదు మా అక్క. అది పుస్తకం ఏంటంటే 7 కిలోమీటర్లు ఎదురు ఉంది యూటర్న్. రిటర్న్ వెళ్తుంటే 5 అప్పుడు 2 కిలోమీటర్లు వస్తామని చెప్పి వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ అక్కడ 7 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ 7 కిలోమీటర్లు వెనక కావాలి. మా అక్కతో పనులు ఎందుకన్నీ ఎలా ఉంటాయి చూడము ఒకసారి. మాతో పాటు అయితే చాలా కార్లు యూటర్న్ తీసుకున్నాయి. కొంచెం ఎర్లీగా ఏమైనా యూటర్న్ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. సో అయితే రెస్టారెంట్కి వచ్చేసాము. మా బావగారు చూడండి మంచిగా రెడీ అవుతున్నారు. మనకు అలాంటి ఏముండదు, వచ్చేసి బాగలేదు. మా బావగారు చూడండి. సో హోటల్కి అయితే రీచ్ అయిపోయాను, రెస్టారెంట్కి. ఇంకా మా బావగారు నేను వెళ్తున్నాం. ఖాళీ అయితే లేదు. సో ఇప్పుడైతే మనం టోకెన్ తీసుకుని వెళ్తాం. ఫస్ట్ టేబుల్ కదా టోకెన్కి వెళ్ళాలి. టోకెన్కి వెళ్తాం. మధ్యలో ఇటు దీపం కన్నది, అల్లాడిన గడు చీనీ దీపం అనమాట. ఇది చూసారా ఎంతమంది ఉన్నారు, బయట నుంచి ఎంతమంది ఉన్నారు. సర్వీస్ లోపలికి వెళ్ళాము. లోపలైతే అసలు వెళ్ళలేదు. మనైతే ఓనరు ప్రధాన ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం మనోడైతే చూసారు కదా, బిజీగా ఉన్నాడు టోకెన్ రాయించే పనులని. సో మేమైతే టోకెన్ రాయించాం. మా నెంబర్ వచ్చి 120 అనమాట. మా టోకెన్ నెంబర్ 120 అయిన సార్ నేను మా బావగారు అలా వెయిట్ చేసాం. మా బావగారు చాలా ఆత్రంగా ఉన్నారు, ఎప్పుడు వస్తుందో మా టోకెన్ అని. వెంకటేశ్వర డైలాగ్ ఉంటుంది, డైలాగ్ గుర్తొస్తుంది నాకైతే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. 2 గంటలు వెయిట్ చేసాం. నా లైఫ్ మొత్తంలో ఇంత టైం ఇదే ఫస్ట్ టైం వెయిట్ చేశాను నేను. సో మాకైతే 44 టేబుల్ వచ్చింది. ఆ పక్కన అయితే చెట్లు కూడా వ్యూ బాగుంది. సో క్రౌడ్ కూడా ఫుల్గానే ఉంది. ఏ టేబుల్ అయితే ఖాళీ లేదు. 44 టేబుల్ ధర కూడా ఎక్కువ అనిపించింది మాకైతే. మెనూ అండ్ ఏంటది పేపర్ కూడా ఇదే అనుకుంటా. ఇంక మనకి మెనూ కూడా ఇందులో ఉంది. బెవరేజ్ ఉన్నప్పుడు అన్నీ చదవలేం కానీ మనం. సో ఇదనమాట. ఉమా చికెన్ నల్ల వేపుడు చూస్తుంటే నోరు ఊరుతుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తినేసి రివ్యూ చెప్తాను. ఓకే, మేమైతే సండే స్పెషల్ అయిన మటన్ దమ్ బిర్యానీ, మటన్ దాల్చా అండ్ ఉమ్మా చికెన్ నల్లవేపుడు అయితే ఆర్డర్ ఇచ్చాము. మేము 3 ఐటమ్స్ ఉన్నాయి. బాగుంది మటన్ బాబా. మటన్ పీస్ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట. చికెన్ కన్నా మెత్తగా ఉడికింది, చాలా మెత్తగా ఉంది, స్పాంజ్ లాగా. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మటన్ దమ్ బిర్యానీ, ఉమ్మ నల్లవేపుడు కానీ, మటన్ దాల్చా కానీ అయితే బిల్లు కూడా చాలా బాగా ఇచ్చారు. బిల్లు కూడా చాలా తక్కువైంది మాకైతే. ప్లస్ మనకి స్నో ఫై ఇస్తారు కదా, అవి కూడా చూడండి ప్యాకెట్లు ఇస్తారు వాళ్ళు బ్రాండింగ్ తోటి. క్యూఆర్ కూడా ఉంది, అదైతే ఇంకా సూపర్. వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం అనమాట, అసలు కాలేదు. మరి తుఫాన్ అయితే ఉంది కదా ఇప్పుడు రీసెంట్గా, ఫుల్ వర్షం. అండ్ అలాగే అయితే ఇంటికి వచ్చేసాము.
అంతే, ఫుడ్ అయితే సూపర్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బై బై, సెలవు, జై హింద్.